హాయ్ వుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే హీరో వయసు వచ్చేసి 30 సంవత్సరాలు, హీరోయిన్ వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ అనమాట ఈ డ్రామా. హీరోయిన్ అనుకోకుండా హీరో వల్ల ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఇదే డ్రామా లైను. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాని ఇది కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ అయినా మిన్నిని చూపిస్తూ ఉంటారు. తను గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉంటుంది. తను వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట. తన ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకోవడానికి సిగ్నేచర్ కోసం ఎవరితో చేయించాలా అనేసి ఆలోచిస్తా అనమాట. వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ అమ్మ అనమాట, మీ డాడీ వచ్చేసి కోమలా ఉన్నారు, ఆయన నేనే చూసుకుంటున్నాను, మిమ్మల్ని నేనే పోషిస్తున్నాను ఒకటి అనేసి హీరోయిన్ మీద తిడతా ఉంటుంది. సో అదంతా గుర్తు తెచ్చుకుని లేదు అమ్మతో సిగ్నేచర్ చేయించడానికి కుదరదు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో హీరోయిన్కి ఒక ఆర్డర్ వచ్చి ఉంటుంది అనమాట, కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేయమనేసి. ఎందుకంటే హీరోయిన్ పార్ట్ టైం జాబ్ డెలివరీ గర్ల్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఇటువంటి ఆర్డర్ చేసుకున్నారు, హాస్పిటల్లో డెలివరీ చేయాలి ఇవి అనేసి. సరేలే మనకి ఎందుకు అనేసి హీరోయిన్ వస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక డాటర్ని చూపిస్తూ ఉంటారు. తన ముందే మన హీరో కూడా ఉంటాడనమాట. డాటర్ అంటా ఉంటుంది, చూడండి మిస్టర్ చూ, మీ నాన్నకి మీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు, మీలో ఏదో లోపం ఉందనుకుంటున్నారు, అందుకోసమే నేను ఒక మోడల్ తెప్పిస్తూ ఉంటాను, ఆవిడతోటి మీరు కొంచెం టైం స్పెండ్ చేశారంటే నేను అది కనుక మీరు ఏ లోపం ఉందో లేదో కనిపెడతాను అనేటప్పటికీ హీరో అంటూ ఉంటాడు, చిచ్చి నాలో ఎటువంటి లోపం లేదు, నన్ను నమ్మండి డాక్టర్ అనేసి హీరో చెప్తా ఉంటాడు. బట్ డాక్టర్ అంటది నో నో అనేసి అంటా ఉంటే, ప్రూఫ్ ఏది, మీలో అంతా ఓకే అనుకోవడానికి ప్రూఫ్ లేదు కదా నా దగ్గర అనేసి డాక్టర్ అంటా ఉండే టైంలోనే అక్కడికి మన హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. హీరోకి హీరోయిన్ చూడగానే తన యొక్క ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది అనమాట. 1 month ముందు వీళ్ళిద్దరూ ఆల్రెడీ నైట్ స్పెండ్ చేసి ఉంటారు అనుకోకుండా. సో అదంతా హీరో గుర్తొచ్చి ఉంటుంది. అందుకే హీరోయిన్ కూడా హీరో వల్లే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అనమాట. సో హీరో అనమాట, హే అమ్మాయి ఆగు అనేటప్పటికి హీరోయిన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ అది కనుక పక్క నుంచి ఒకటి డమ్మిని తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట. సార్ ఇదిగోండి మోడల్ లేరంట, కొంచెం దీంతో పని కానిచ్చేయండి అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ షాక్ అవుతుంది, ఏంటి దీంతో ఓ మై గాడ్ అనేసి హీరోయిన్కి అర్థమై ఉంటుంది సిచ్యువేషన్ అంతాను. తను షాక్ అవుతూ ఉండేసరికి హీరో అంటాడు, ఏంట్రా నువ్వు పిచ్చోళ్ళ బాగుతాడు, నాలో ఎటువంటి లోపం లేదురా అనేసి హీరో చెప్తా ఉంటాడు. అయినా సరే అసిస్టెంట్ డాక్టర్ నంబర్ అనమాట. సో అసిస్టెంట్ అడుగుతూ ఉంటాడు, సార్ ప్రూఫ్ లేదు కదా సార్ అనేటప్పటికి, ఎందుకు లేదు తినే ఆ ప్రూఫ్ చెప్పు, ఆ రోజు నైట్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పు అనేటప్పటికి హీరోయిన్ ఆలోచిస్తారనమాట. ఓకే అనేటప్పటికి అసిస్టెంట్ అంటాడు, ఏంటి ఓకేనా, జస్ట్ ఓకేనా పర్వాలేదు అనేటప్పటికి, చాలా బాగా చేస్తారు గుడ్ అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది అనమాట. దానికి హీరో, చూసారా ప్రూఫ్ దొరికింది కదా, నాలో ఎటువంటి లోపం లేదు అనేసి హీరో చాలా ప్రౌడ్గా అనమాట ఫేస్ పెడతా ఉంటే హీరోయిన్ అనమాట, బట్ ఆయన టెక్నిక్ అస్సలకి బాగోలేదు అన్నప్పటికీ అసిస్టెంట్ నవ్వుతాడు, ఏ అమ్మాయి ఇంకా చాలే కానీ ఫస్ట్ నువ్వు నాతో పాటు రా అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి అసిస్టెంట్ ఎంత పిలిచినా కానీ పలకడనమాట. అసిస్టెంట్ అది కనుక హీరో వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి, మేడం మీరు అనుకున్నట్టుగా మా సార్లో ఎటువంటి లోపం లేదు, ఆల్రెడీ మా సార్ పొలంలో మొలకలు వచ్చాయనేసి చాలా హ్యాపీగా చెప్తా ఉండేసరికి నాన్నమ్మ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు హీరో అనమాట హీరోయిన్ కార్ ఎక్కిస్తూ ఉంటాడు. కానీ కార్ డోర్ అయితే కనుక హీరోయిన్ కాలుకి అది కనుక తగిలి ఉంటుంది. వెంటనే హీరో వచ్చి చూసుంటాడు అనమాట, ఏంటి కాలుకి తగిలింది, ఏది ఇలా చూపించు అనేసి తన యొక్క లెగ్ని అయితే కనుక చెక్ చేస్తూ ఉంటాడు. కొంచెం గాయం అయ్యేసరికి ఆయింట్మెంట్ అయితే కనుక అప్లై చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట చాలా హ్యాపీగా థ్యాంక్ యూ అంకుల్ అని చెప్తా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాడు కదా, సో అంకుల్ అంటది. హీరో కూడా అనమాట ఆయింట్మెంట్ అప్లై చేసి, ఇదిగో తీసుకో ఇంటికి వెళ్ళాక కూడా అప్లై చేయి ఓకేనంటప్పటికీ ఓకే అనేసి హీరోయిన్ చెప్పి, ఈ అంకుల్ చాలా మంచివాడు కదా, నా ప్రెగ్నెన్సీ గురించి చెప్దామనేసి మనసులో అనుకుంటా అనమాట. అలా ఆలోచిస్తూ ఉంటుంది. దానికి హీరో అంటే నీకు ఏమైనా కావాలంటే ఏం అవసరం లేదనేసి పక్క తిరిగి చూసేసరికి కార్లో అమ్మాయిలకి సంబంధించిన టాయ్స్ ఉంటాయి అనమాట. అది చూసిన హీరోయిన్, అదేంటి అమ్మాయిలాగా టాయ్స్ పెట్టుకున్నారేంటి కార్లు అనేసి అడుగుంటుంది. దానికి హీరో అంటాడు, అది నేను పెట్టలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారనేసి చెప్పుంటాడు. ఏంటి ఫ్యామిలీ అంటే ఆల్రెడీ అంకుల్కి పెళ్ళి అయిపోయినట్టుంది కాబట్టి నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పకూడదు అనుకుంటా అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటుంది. హీరో అనమాట, నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అనేసి అంటూ ఉంటాడు ఆ రోజు జరిగిన తప్పుకి. అదే టైంలో తన బ్యాంక్లో నుంచి మనీ కట్ అయినట్టుగా మెసేజ్ వచ్చి ఉంటుంది హీరోయిన్కి. అది చూసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉండేసరికి ఏమైంది అనేసి హీరో అంటూ ఉంటాడు. నా డబ్బులు పోయాయి అంటే ఎంత అనేసి హీరో అడుగుంటాడు. 5 అని చూపించుంటుంది. ఏంటి 5 lakhs అంటే కాదు అని ఉంటుంది. ఏంటి 50,000 పోనీ అంటే కాదు అంటుంది. మరి ఎంత అనేటప్పటికి 5,000 అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. దానికి హీరో నేను ఇస్తాను పోనీ అంటే, ఏం అవసరం లేదు, నా డబ్బులు ఎవరు తీస్తారో నాకు బాగా తెలిసి ఇంటికి వెళ్ళి చెప్తా అనేసి హీరోయిన్ అనమాట అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో అది చూసనమాట ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలనేసి హీరోయిన్ యొక్క బయోడేటా అంతా తెలుసుకోమని వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి చెప్తా ఉంటాడు.
నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ ఇంటికొచ్చేసి ఉంటది. వాళ్ళ అమ్మను, వాళ్ళ అన్న అయితే గనుక ఫుడ్ తింటా ఉంటారు. నా మనీ ఎవరు తీశారు? నా బ్యాంక్ అకౌంట్‌లో మనీ కట్ అవ్వని ఎవరు వాడారనేసి హీరోయిన్ అడుగుతా ఉంటది. దానికి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటది. అన్నయ్యకి ఏదో ఖర్చు ఉందంట. బుక్స్ ఏదో కొనుక్కోవాలంట. అందుకోసమే వాడు యూజ్ చేసుకున్నాడంటని. దానికి హీరోయిన్ అనమాట నేను పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని సంపాదించుకున్నాను. ఇదిగో ఇక్కడ షూస్ ఉన్నాయి. వాడు నా డబ్బులతోటి షూస్ కొనుక్కుంటాడనేసి హీరోయిన్ అనమాట కోప్పడతా ఉండేసరికి దానికి వాళ్ళ అమ్మ అనమాట అదేంటి ఏదో ఆడు షూసే కదా కొనుక్కున్నాడు. దానికోసమే నువ్వు ఇలా అయిపోతున్నావేంటి? నీకు ఒక మంచి ఆఫర్ చూపిస్తాను. మీ కజిన్ ఉన్నాడు కదా, సో తను ఒక మంచి సంబంధం చూశాడు. నువ్వు ఒకవేళ తను పెళ్లి చేసుకున్నావే అనుకో మనకు చాలా డబ్బు వస్తూ ఉంటుంది. నువ్వు ఇటువంటి పార్ట్ టైం జాబులు కూడా చేసుకోవడం లేదనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అనమాట నేను చేసుకునేసి కరాగట్గా చెప్పేస్తుంటుంది. దానికి వాళ్ళ అమ్మ అంటది అయితే నీకు ఈ ఇంట్లో చోట్లేదు బయటకు పో అనేసి బయటికి గెంటిస్తుంటుంది అనమాట. పాపం హీరోయిన్ ఇది కనుక ఏడ్చుకుంటూ వర్షంలో వస్తూ ఉండేసరికి నేను అమ్మకి సొంత కూతురునే కదా, నన్ను ఒకలాగా అన్నను ఒకలాగా ఎందుకు చూస్తుంది అనేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. అటు నుంచి హీరో వెళ్తూ ఉంటాడు. హీరో కూడా హీరోయిన్ చూసానమాట. హీరోయిన్ దగ్గరికి వచ్చి తన యొక్క హ్యాండ్ పట్టుకొని అనమాట ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట హీరోయిన్ యొక్క హెయిర్‌ని అయితే కనుక ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఆల్రెడీ అంకుల్‌కి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి వెళ్ళిపోవాలి. అంకుల్ నేను వర్షం తగ్గగానే వెళ్ళిపోతాను ఓకేనా అంటే ఎందుకు వెళ్ళడం? ఈ ఇంట్లో చాలా రూమ్స్ ఎంప్టీగా ఉన్నాయి కాబట్టి నీకు నచ్చిన రూమ్‌లో ఉండు నాకు ఏం అభ్యంతరం లేదనేసి హీరో చెప్పుంటాడు. దానికి హీరోయిన్ సరే అయితే మీకు నేను రెంట్ పే చేసేస్తా ఓకేనంటే ఏంటి రెంటా? సర్లే కానీ నీకు 5000 పోయినాయి కదా ఇవి దొరికినాయి నీకంటే లేదు అంకుల్ దొరకలేదంటే మరే సర్లే అయితే నీకు ఒక జాబ్ ఇస్తాను చేస్తావా మరి నీకు మంత్కి శాలరీ 10,000 ఇస్తారంటే ఏంటి జాబ్ ఇస్తారా? ఏం జాబ్ అది అనేసి హీరోయిన్ డౌట్గా అడుగుంటుంది. దానికి హీరో అంటాడు హే పిచ్చి నువ్వు అనుకున్నట్టుగా వేరే విధంగా ఏం కాదు నాకు సెక్రటరీ కింద వచ్చే ఓకేనంటే ఓ అవునా సరే అయితే నేను చేస్తాను అంకుల్ అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో కూడా అనమాట నవ్వుతా అయితే కనుక హీరోయిన్ దగ్గరికంటే వచ్చి కిస్ చేసి మా దగ్గరికి వస్తూ ఉంటాడు. అదే టైంలో హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. హీరో నెంబర్ అనమాట మై ప్రిన్సెస్ అనేసి సేవ్ చేసుకుని ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అది కనుక వాళ్ళ వైఫ్ అనుకుంటా అనేసి అబద్ధం చేసుకుంటుంది. కానీ ఫోన్ చేసింది ఎవరో కాదు హీరో వాళ్ళ నానమ్మ అనమాట. సో నానమ్మ గారు అయితే కనుక రే మనవడా ఏంట్రా ఎవరు అమ్మాయితో రిలేషన్లో ఉన్నావంట కదా వెంటనే తీసుకురా అమ్మాయి నేను వెంటనే చూడాలంటే నానమ్మ చూడగలిగిన కంగారు ఎందుకు తను ఇంకా చిన్నపిల్లే అంటే ఏంటి చిన్నపిల్ల ఏంట్రా ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని కలిసి చూడాలనేసి నాకు వెంటనే మనవడు వచ్చేస్తాడు అనేసి ఆవిడేది కనుక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది హీరో అనమాట. సరే నానమ్మ నేను ఉంటాను ఫోన్ పెట్టేసి హీరోయిన్ వంక చూసుకుంటూ నేను చాలా మంచి అమ్మాయి అనేసి మనసులో అనుకుంటాడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అనమాట ఆఫీస్కి వెళ్దామనేసి రెడీ అవ్వేసరికి హీరోయిన్ లెగదు. సో అది చూసిన హీరో అయితే కనుక వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేస్తుంటాడు. వాళ్ళ సెక్రటరీ అంటారు వాళ్ళ సెక్రటరీ ఎలా అంటాడు సార్ 11 o'clockకి వెన్ మేడంతో అపాయింట్మెంట్ ఉంది ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలంటేనే సరే అదంతా నేను చూసుకుంటానులే కానీ మిన్ను ఇప్పుడు పడుకుంది లెగిసాక తన ఆఫీస్కి తీసుకురా ఓకే అనేసి చెప్పేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి హీరోయిన్ లెగిసి ఉంటుంది అనమాట. అదే టైంలో వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పమ్మా అనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంటుంది హీరోయిన్. చూడు నీకు మొన్న చెప్పాను కదా మీ కజిన్ నీకు ఒక మంచి సంబంధం చూసాడు అనేసి ఈ రోజు ఆ అబ్బాయి నువ్వు కలవడానికి బ్లైండ్ డేట్కి వెళ్ళాలి అర్థమవుతుందంటే లేదు నేను వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళవు ఒకవేళ నువ్వు ఈ డేట్కి వెళ్తే కనుక తను మనకి 30,000 ఇస్తానన్నాడు అప్పుడు నీ ట్యూషన్ ఫీజు కూడా కలిసి వస్తుంది నీకంటే లేదు నేను వెళ్ళను నేను చదువుకోవాలి నేను పెళ్లి కట్ చేసుకుని అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఒకవేళ నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకోలేదే అనుకో నువ్వు వెళ్ళకపోతే కనుక మీ కాలేజ్ ముందుకు వచ్చి గొడవ చేస్తాను అది అర్థమవుతుందని కానీ హీరోయిన్ ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట మన హీరో ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడడం కోసం అనేసి ఒక రెస్టారెంట్కి వచ్చి ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయితో మాట్లాడతాడు అనమాట. తన పేరు వచ్చేసి యాన్ అనమాట. హీరోయిన్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. మీ వయసు 30 సంవత్సరాలు అయినా సరే చూడడానికి చాలా యంగ్గా ఉన్నారనేసి హీరోతో అంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. హీరో ఫేస్ మీద ఏదో ఉందనేసి యాన్ తుడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా హీరోయిన్ చూసనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. మేబీ ఆ అమ్మాయి వచ్చేసి అంకుల్ వాళ్ళ వైఫ్ అనుకుంటా. అయినా సరే నాకెందుకులే ఇక్కడికి వచ్చిన పని చూసుకుందాం అనేసి తను బ్లైండ్ డేట్కి వచ్చి ఉంటుంది అనమాట ఇదే ప్లేస్కి వాళ్ళ అమ్మ చెప్పిన ప్లేస్కి. సో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట అనుకోకుండా హీరోయిన్ చూసి అదేంటి మిన్ని తీసుకెళ్ళమని సెక్రటరీకి చెప్పాను కదా వాడు ఇంకా తీసుకువెళ్ళలేదా ఏంటి అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అనమాట తన బ్లైండ్ డేట్ అబ్బాయిని ఎదుక్కుంటూ ఇది కనుక ఫోటో చూసుకుంటూ వచ్చి ఉంటుంది ఒక టేబుల్ దగ్గరికి. అక్కడ ఉండే ఒక గుండు బాస్ని చూసానమాట. అంకుల్ ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారో మీరు అని కానీ హే అలాంటివేంటి ఆ అబ్బాయి నేనే కదా అనేసి వాడు అంటూ ఉంటాడు. ఏంటి మీరా అనేసి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఫోటోలో చూసేసరికి చాలా యంగ్గా ఉంటాడు బట్ రియల్గా చూసేసరికి వాడు వచ్చేసి చాలా పెద్దవాడు అనమాట.
సర్లే మనకెందుకు అనేసి హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటది. నా పేరు వచ్చేసి మిన్ అనేసి. వాడైతే గనుక నువ్వైతే గనుక ఫోటోలో కన్నా బయటే బాగున్నావు అనేసి సెక్సీ కామెంట్స్ అయితే గనుక చేస్తా ఉంటాడు. హీరోయిన్ సిగ్గుపడదనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటది కోపం వచ్చేసి. వాడనమాట ఏంటి నువ్వు వెళ్తున్నావు, ఒకవేళ వెళ్ళావే అనుకో మీ అమ్మకి కంప్లైంట్ చేస్తా అనేసి వాడు బెదిరించుంటాడు. ఇంకేం చేస్తుంది సరే కదా అనేసి అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. వాడు ఎలా చెప్తా ఉంటాడు, చూడు పాప నాకు వచ్చేసి 3 విల్లాస్ ఉన్నాయి, ఒక కంపెనీ ఉంది, 10 కార్లు ఉన్నాయి, మంత్లీ శాలరీ కూడా చాలా ఎక్కువే వస్తుంది, కాబట్టి నీకు ఈ మ్యారేజ్ ఓకేనా అనేసి వాడు అంటా ఉంటే దానికి హీరోయిన్ అనమాట, చూడండి నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను, నా వయసు వచ్చేసి ఇప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే, నేను అప్పుడే పెళ్లి చేసుకున్నాను అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. కానీ వాడైతే కనుక అదేంటి అలా అంటున్నావు, నీకు బోల్డ్ అంత మనీ ఇస్తాను కట్ట అనేసి మళ్ళీ సెక్సీ కామెంట్స్ అయితే కనుక చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. అదంతా హీరో గమనించి వెంటనే సెక్రటరీకి ఫోన్ చేసి, ఏంట్రా నీకు ఈ మంత్ శాలరీ అవసరమా లేదా చెప్పు, నేను ఏం పని చెప్పాను నువ్వేం పని చేస్తావు, మిన్నీని తీసుకుని కంపెనీకి రమ్మన్నాను కదా ఎందుకు రాలేదంటేని, ఏమో సార్ ఆవిడ నేను వెళ్ళేటప్పటికే లేదు అనేటప్పటికి హీరో అయితే కనుక ఫోన్ పెట్టిస్తుంటాడు. హీరోయిన్ అయితే కనుక ఈ గుండు బాస్కి అయితే కనుక నో చెప్పేసి సారీ నేను పెళ్లి చేసుకుని అనేసి వెళ్ళిపోతా ఉంటే వాడనమాట మిన్ చేపట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, బ్లైండ్ డేట్కి వచ్చావు కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అనేసి వాడేది కనుక గొడవ చేస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ చెయ్యే వదిలించుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడంతో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపించి అనమాట, వామిటింగ్ అయ్యేలాగా అనిపిస్తుంది. అది గమనించిన గుండు బాస్, ఏంటి నువ్వు నాతో బ్లైండ్ డేట్కి వచ్చి వేరే వాడి బిడ్డని కడుపులో మోస్తున్నావా, నువ్వు ప్రెగ్నెంట్ వానేసి మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ని. ఇదంతా హీరో దూరం నుంచి గమనిస్తాడు కానీ గొడవ వినడు అనమాట, కనిపిస్తుంది కానీ వినిపించదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుండు బాస్ వాళ్ళ చుట్టూరు చేరిపోయి ఉంటారు. గుండు బాస్ అంటూ ఉంటాడు, నేను నాతో బ్లైండ్ డేట్కి ఒప్పుకొని వచ్చింది కానీ ఆల్రెడీ తిని ప్రెగ్నెంట్, చూసారు ఈ సమాజం ఎలా అయిపోతుంది అనేసి అంటే వాళ్ళు కూడా అనమాట హీరోయిన్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. పాపం హీరోయిన్ చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ గుండు బాస్ అనమాట కోపంతో ఉండి నీ పని చెప్తాను అనేసి కోపంతో చేయెత్తుతాడు అనమాట. అలా ఎత్తి కొట్టే టైంలోనే ఒక గ్లాస్ వచ్చేది కనుక గుండు బాస్కి చేతికి తగులుంటుంది. ఆ చిన్న చిన్న ముక్కలు వచ్చాయన్నమాట, హీరోయిన్కి కాలుకి గాయమై ఉంటుంది అనమాట. ఆ గ్లాస్ విసిరింది ఎవరో కాదు మన హీరో అనమాట. హీరో వచ్చానమాట హీరోయిన్కి అండగా నిలబడి ఉంటాడు. గుండు బాస్ అంటాడు, ఎవడరా నువ్వు అనగానే ఫస్ట్ నువ్వెవడరా అనేసి హీరో కాల్తో తన్నుంటాడు అనమాట. హీరోయిన్కి గాయం అవ్వడం గమనించి నువ్వు బాగానే ఉన్నావు అంటేనే, లేదు అంకుల్ నేను బాగాలేను అనేసి హీరోయిన్ ఏడుస్తా ఫేస్ పెట్టుంటుంది. ఈ లోపల గుండు బాస్ అంటాడు, అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు మధ్యలోకి వచ్చావు అనేసి మన హీరోని అంటామంటే, రే ఏళ్ళు చూపించక, నాకు ఏళ్ళు చూపిస్తే చెడ్డ చిరాకు అర్థమవుతుంది అనేసి హీరో అనమాట ఏళ్ళు ఇచ్చేస్తుంటాడు అనమాట. సరే ఈసారి కుదిలేస్తున్నాను, మీ ఇద్దరిని తర్వాత చూసుకుంటే మీ ఇద్దరు పని నేను చెప్తా అనేసి గుండు బాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో కూడా అనమాట మన హీరోయిన్ తీసుకొని వచ్చేస్తుంటాడు. కానీ ఇదంతా యాన్ చూసి అనమాట చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యాన్కి మన హీరో అంటే ఇష్టం అనమాట, వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరో అది కనుక హీరోయిన్ ఇంటికి తీసుకొని వచ్చేసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్గా మాత్రం వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఇంటిమేట్ అయిన ఇదంతా గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట హీరోని చూసి. హీరోకి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంటుంది. మన హీరోయిన్ బ్లైండ్ డేట్కి వెళ్ళిందనే విషయం గుర్తుకొచ్చు అనమాట. ఏమైంది అంకుల్ ఏమైంది మీకు అంటేనే, చూడు నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు బ్లైండ్ డేట్కి, నేనంటే నీకు ఇష్టం లేదా, నేను బాగానే చూసుకుంటున్నాను కదా అనేసి హీరో ఎమోషనల్ అవుతాడు అనమాట. దానికి హీరోయిన్ అయితే కనుక, లేదు అంకుల్ నేను కావాలని వెళ్ళలేదు, మా అమ్మ ఫోర్స్ చేస్తే వెళ్ళానంటే, సరే అయితే నేను నమ్ముతున్నా అనేసి హీరో అనమాట హీరోయిన్కి కిస్ చేసి మా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ ఆపుతుంది అనమాట. అంకుల్ నేను రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలని, కానీ సరే అయితే వెళ్ళు రెస్ట్ తీసుకోవాలనేసి అక్కడి నుంచి హీరో వదిలేస్తుంటాడు. హీరోయిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి, అంకుల్ జల్సీగా ఫీల్ అవుతున్నాడు అంటే నేనంటే ఇష్టం అనేసి మనసులో అనుకుంటా, అయినా సరే అంకుల్కి మ్యారేజ్ అయిపోయింది కదా అని గుర్తుకొచ్చి ఉంటుంది. అది గుర్తుకొచ్చిన మిన్ అనమాట, అంకుల్ నేను ఆల్రెడీ హాస్టల్లో రూమ్ చూసుకున్నాను, తొందరలోనే వెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో సాడ్గా ఫేస్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరో వాళ్ళ ఆఫీస్కి హీరో వాళ్ళ అసిస్టెంట్ అది కనుక హీరోయిన్ తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఆఫీస్ అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరో కప్పులన్నీ అసిస్టెంట్ చెప్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉంటుంది. అదే టైంలో హీరో యొక్క క్యాబిన్లో అయితే కనుక ఒక అమ్మాయి అయితే కనుక తన యొక్క లిమిట్స్ క్రాస్ చేసి మరీ హీరోకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది గమనించిన హీరో అయితే కనుక తనని డిస్మిస్ చేసి పంపించేస్తుంటాడు. తను కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి ఆ మాటలన్నీ హీరోయిన్ వినుంటుంది. సో అసిస్టెంట్ చెప్తా ఉంటాడు, చూడమని ఎవరైనా సరే వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేసి మన బాస్కి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తే కనుక మన బాస్కి అసలుకి నచ్చదు తెలుసా అనగానే దానికి హీరోయిన్ కూడా అనమాట, అయినా సరే ఇక్కడికి వచ్చిన జాబ్ చేయడానికి కదా, అయినా సరే మన హద్దుల్లో మనం ఉండాలి కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఈ లోపల మాటలన్న హీరో అనమాట బయటకు వస్తూ, లిమిట్స్ క్రాస్ చేయడం తప్పు కాదు, వాళ్ళు నా టైప్ అయి ఉండాలి కానీ తను నా టైప్ కాదనేసి హీరో అనమాట చెప్తాడు. అంటే మీ టైప్ ఎవరు అనగానే నువ్వు అన్నట్టుగా హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్కి మాత్రం కొంచెం అర్థం అవ్వలేనట్టుగా ఉంటుంది. ఈ లోపల హీరో అనమాట అసిస్టెంట్ తోటి, ఈరోజు మిన్ను నేను పార్టీకి వెళ్తాం కాబట్టి మిన్నికి ఒక మంచి డ్రెస్ కావాలి, వెళ్ళి ఆ పని చూడగానే సరే బాస్ అనేసి అసిస్టెంట్ వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ దగ్గరికి అనమాట చాలా డ్రెస్సెస్ వస్తూ ఉంటాయి అనమాట, జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకొని వస్తూ ఉంటారు అక్కడ ఉండే మేడ్స్.
సో, మేకప్ ఆర్టిస్టులు కూడా వచ్చుంటారు. వెంటనే హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయి ఫుల్‌గా మేకప్ వేసేసేది గనుక ఒక్కో డ్రెస్ ట్రై చేపిస్తా ఉంటారు. హీరోయిన్ వచ్చి అంకుల్ ఇది బాగుందా? ఇది బాగుందా? అనేసి అడుగుతా ఉంటది. బట్ హీరోకి అస్సలకి ఏ డ్రెస్ నచ్చదనమాట. ఇంకక్కడ ఒక అమ్మాయి ఉండే. ఆ అమ్మాయికి విసిగెక్కిపోయి సార్ మీకు ఏ టైప్ డ్రెస్ కావాలో చెప్పండి సార్ మాకేం అర్థం కావట్లేదు అనగానే హీరోకి అప్పుడే ఒక విషయం గుర్తొచ్చుంటది. హీరో అనమాట చెర్రీ మ్యాజిక్ అనేసి ఒక డ్రెస్ అది గనుక రెడీ చేపిస్తా ఉంటాడు. మాస్టర్ పీస్. సో, అదైతే గనుక హీరోయిన్ కోసం అనేసి తెప్పించేసుంటాడు. అది వచ్చేసి 100,000,000 అనమాట డ్రెస్ కాస్ట్. ఒక్కటే పీసు. అది వెంటనే హీరోయిన్‌కి ఏపిచ్చేసుంటాడు. హీరోయిన్ అనమాట డ్రెస్సులు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అది చూసి హీరో కూడా చాలా హ్యాపీగా అయిపోయి స్టన్ అయిపోయి చూస్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట అంకుల్ కొంచెం ఈ డ్రెస్ వెనకాల టైట్ చేయండి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అనగానే హీరో కూడా అనమాట ఫస్ట్ పైన అడ్జస్ట్ చేస్తాడు. అంకుల్ అక్కడ కాదు కింద అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఓహ్! అవునా సరే అనేసి మళ్ళీ కింద అయితే గనుక అడ్జస్ట్ చేస్తా ఉంటాడనమాట. ఇప్పుడు ఓకేనా అనేసి హీరో అడుగుంటాడు. హా! అంకుల్ అనేసి హీరోయిన్ చెప్పుంటది. హీరో గనుక టైట్ చేసుంటాడనమాట. అలా హీరోయిన్ ముందు తిరిగేసరికి హీరో అనమాట హీరోయిన్ యొక్క చెస్ట్ వంక చూస్తా ఉండేసరికి అంకుల్ అనేసి హీరోయిన్ సిగ్గుపడిద్ది. సరే నేనేం చూడలేదులే అనేసి హీరో నవ్వుతాడనమాట. సరే రా వెళ్దాం పార్టీకి అనేసి ఇద్దరు అయితే గనుక పార్టీకి వస్తా ఉంటారనమాట. హీరో వాళ్ళు పార్టీకి వచ్చుంటారు. మిస్టర్ షూ అనేసి ఆయన అనమాట పార్టీ ఇస్తా ఉంటారు. ఆయన అనమాట హీరో రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి సార్ మీతో నేను కొంచెం మాట్లాడాలనగానే హీరో అనమాట సరే నువ్వు ఇక్కడే ఉండి ఏమైనా తిను నేను ఇప్పుడే వస్తా అనేసి హీరో వెళ్ళుంటాడు. హీరోయిన్ అక్కడ ఐస్ క్రీమ్ తింటా ఉంటుంది. మిస్టర్ షూ వాళ్ళ డాటర్ అనమాట సుయాంగ్. తనైతే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడతా చూసారు ఈరోజు పార్టీలో నేను అందరికన్నా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాను. మా డాడీ వచ్చేసి నా కోసం చాలా స్పెషల్గా రెడీ చేయించారు అనేసి సుయాంగ్ చెప్తా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట అవును నువ్వు చాలా గ్రేట్ ఒకటి అనేసి అంటా ఉంటే అందులో ఒక అమ్మాయి అంటది ఏంటి నువ్వు అలా అంటున్నావు చూడు అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డ్రెస్సు చెర్రీ మ్యాజిక్ డ్రెస్ కదా మాస్టర్ పీస్ చెర్రీ మ్యాజిక్ డ్రెస్సు. సో అది వచ్చేసి చాలా 100,000,000 కాస్ట్. తానే కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది నీకన్నా తను ఎక్కువ కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది అనేసి చెప్తా ఉండేసరికి ఇంకా సుయాంక్ కోపం వచ్చనమాట. హీరోయిన్ దగ్గరకు వచ్చనమాట హే మేన్ నువ్వా నేను ఇంకా ఎవరో అనుకున్నానే ఏంటి నీకు ఈ డ్రెస్ ఎక్కడిది 100,000,000 కాస్ట్ చేసే డ్రెస్ నువ్వు వేసుకున్నావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు ఎవరితోనైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నావా ఏంటి అనేసి తను అనమాట హీరోయిన్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఈ సుయాంగ్ ఎవరో కాదనమాట హీరోయిన్ వాళ్ళ సీనియర్ అనమాట. హీరోయిన్కి ఏం అర్థం కాదు ఏంటి సీనియర్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ డ్రెస్ వచ్చేసి 100,000,000 ఇది మా అంకుల్ ఇచ్చారు నాకు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి అంకులా అవునులే మీకులాంటి పూర్ క్లాస్ వాళ్ళు మాకులాగా హై క్లాస్ అవ్వడం కోసం అనేసి ఇలా రిచ్ అంకుల్ని పట్టుకొని రిలేషన్షిప్లో పెట్టుకుంటారు కదా అనేసి సుయాంగ్ అనమాట హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతూ నీకు కావాల్సిన డబ్బే కదా ఇదిగో తీసుకు ఈ డబ్బు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అంటా ఉంటుంది. బట్ హీరోయిన్ అనమాట వీళ్ళతో గొడవ ఎందుకులే అనేసి మీరు అనుకున్నట్టుగా నాకు మా అంకుల్కి ఎటువంటి రిలేషన్ లేదు అయినా సరే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అనేసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇంకా సుయాంగ్ అనమాట ఇంకా కోపం చల్లారికి అయితే కనుక అక్కడ ఉండే డ్రింక్ అయితే కనుక హీరోయిన్కి తాగిపిచ్చేస్తూ ఉంటుంది. పాపం హీరోయిన్ ఎంత బతిమల్లా కానీ తను వదలదనమాట. హీరో ఈ లోపల చాలా టైం అయింది కదా అనేసి మిన్నీకి ఫోన్ చేస్తూ ఉంటాడు హీరోయిన్కి. కానీ లిఫ్ట్ చేయదు. అసలు ఏమైంది అనేసి హీరో వస్తూ ఉంటాడు. పాప హీరోయిన్ చేత మొత్తం డ్రింక్ తాగిపిచ్చేస్తుంటారనమాట. పాపం హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అయ్యేటప్పటికి ఎక్కడికి పోతేవి అనేసి మళ్ళీ తను పట్టుకొని గెంటేస్తుంది అనమాట. అదే టైంలో అక్కడికి హీరో వచ్చి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి నీకేమీ కాలేదు కదంట అంకుల్ అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి అంకుల్ ఎవరో కాదు మిస్టర్ చియా అనేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళందరికన్నా హీరో రిచ్ అనమాట. హీరోకి అక్కడ ఉండే సిచ్యువేషన్ అర్థమై ఉంటుంది అనమాట. వాళ్ళందరూ హీరోయిన్ ఏడిపించారనేసి అక్కడ ఉండే అమ్మాయిలందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మీ ఫ్యామిలీ బిజినెస్ ఏమీ లేకుండా చేస్తాను చూడండి అనేసి హీరో అంటూ ఉండేసరికి సుయాంగ్ అంటది మిస్టర్ షూ మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు తను వచ్చేసి మిమ్మల్ని షెడ్యూల్ చేస్తుంది తను మంచి అమ్మాయి కాదనేసి హీరోయిన్ మీద చెప్తా ఉంటుంది అనమాట. ఈ లోపల సుయాంగ్ వాళ్ళ డాడీ వచ్చానమాట. సుయాంగ్ లాగబెట్టి గట్టిగా పీక్ అనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే మిస్టర్ షూకి ఎదురు చెప్తున్నావు నువ్వు మిస్టర్ షూ సార్ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మా అమ్మాయి ఏదో తెలియక తప్పు చేస్తుంది అనేసి అంటూ ఉంటే దానికి హీరో అనమాట ఛాన్సే లేదు మీ ఫ్యామిలీకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనేసి హీరో అనమాట అందరికీ వార్నింగ్ ఇచ్చి హీరోయిన్ తీసుకొని వచ్చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ అడుగుతూ ఉంటాడు ఇంత జరిగిన కానీ నాకు ఫోన్ ఎందుకు చేయలేదంటే ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు అంకుల్ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అనేసి హీరోయిన్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు కారులోని. అదే టైంలో హీరోయిన్కి వాళ్ళ సీనియర్ ఫోన్ చేసి హలో నేను వచ్చేసి చైనాకి వస్తున్నారు పొద్దుటంటే అవును
అవునా సీనియర్, సరే అయితే నేను మిమ్మల్ని కలుస్తా రేపు పొద్దుట అనేసి హీరోయిన్ మనసులో ఈసారి నా అబార్షన్ సిగ్నేచరు మా సీనియర్‌తో పెట్టించొచ్చు అనేసి తను మనసులో అనుకుంటాదనమాట. హీరో తోటి ఓకే అంకుల్ నేను వెళ్ళిపోతున్నా అనేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటదనమాట ఇల్లు రాగానే. ఈ లోపల హీరోకి వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసి, "అదేంట్రా నీ వయసు దాటిపోతుంది కదా! తొందరగా ఏమైనా పెళ్లి చేసుకుని నా దగ్గర తీసుకురా" అనేసి అంటా ఉంటది. "సరే నానమ్మ" అనేసి హీరో కూడా అంటాడు. కానీ హీరోయిన్ ఎవరితో మాట్లాడింది అనేసి హీరోకి కొంచెం డౌట్ వచ్చి ఉంటదనమాట ఫోన్‌లో. నెక్స్ట్ డే ఇది గనుక హీరోయిన్ కోసం అనేసి చాలా హ్యాండ్సమ్‌గా రెడీ అయ్యి వచ్చుంటాడనమాట ఆఫీస్‌కి అక్కడ పనిచేసే అమ్మాయిలైతే గనుక హీరోని చూసి వావ్ అనేసి అంటా ఉంటారు. అసిస్టెంట్ చేత హీరో అంటాడు, "అదేంటి మిన్ ఇంకా రాలేదు ఆఫీస్‌కి" అంటే, "లేదు సార్ తను ఈరోజు డే ఆఫ్ తీసుకుంది" అనేసి చెప్పుంటాడు. ఏంటి డే ఆఫ్ తీసుకుందా, ముందు తనకు ఫోన్ చేయి తను ఎక్కడుందో కనుక్కో అనేసి నిన్న తన ఫోన్‌లో సీక్రెట్‌గా మాట్లాడి ఉంటది కదా! సో అది గుర్తుకొచ్చి ఉంటదనమాట హీరోకి. వెంటనే అసిస్టెంట్ అనమాట ఫోన్ చేసి, "అదేంటి మిన్ ఈరోజు చాలా వర్క్ ఉంది ఆఫీస్‌లో నువ్వెందుకు లీవ్ పెట్టావు" అనేసి అడుగుతా ఉంటే, "నేను హాస్పిటల్‌లో ఉన్నా" అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఆ మాట విన్న హీరో అనమాట, "ఏమైంది నీకు" అనేసి అంటా ఉంటే, "ఏమీ లేదు జస్ట్ చిన్నగా ఫీవర్ ఉందనేసి" హీరోయిన్ చెప్తా ఉంటే, ఈ లోపల హీరోయిన్‌ని దూరం నుంచి మిన్ అనేసి ఒక అబ్బాయి పిలుస్తాడనమాట. హీరోయిన్ వాళ్ళ సీనియర్. ఆ మాట హీరో వినుంటాడు. వెంటనే హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంటది. హీరోకి మాత్రం అబ్బాయి వాయిస్ వినేసరికి చాలా జెలసీగా అనిపించి అసిస్టెంట్ చేత, "అదేంటి అబ్బాయి వాయిస్ వినిపించింది ఏంటంటావు" అనేసి అడుగుతా ఉంటే, "ఏమో సార్ మిన్ మేడంకి ఒక అన్నయ్య ఉన్నాడు కానీ వాళ్ళ అన్నయ్యతో తను అంత క్లోజ్ కాదు. మిన్ అనేసి అంత ప్రేమగా పిలిచారంటే ఒకవేళ మిన్ మేడం బాయ్ ఫ్రెండ్ అనుకుంటా సార్" అనేసి అసిస్టెంట్ చెప్పుంటాడు. ఇంకా హీరోకి చాలా జెలసీగా అనిపించేసి ఎక్కడుందో మిన్ ఫస్ట్ లొకేషన్ కనుక్కో అనేసి మన హీరో అయితే కనుక వస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ వాళ్ళ సీనియర్ని చూపిస్తూ ఉంటారు. తను అడుగుతూ ఉంటాడు హీరోయిన్ని, "నేను ఎవరైనా ఫోర్స్ చేశారా, పర్సన్ ఎవరో చెప్పు, నీ ప్రెగ్నెన్సీకి కారణం వాడి పని నేను చెప్తా" అనేసి అంటా ఉంటే, "లేదు తనదేం తప్పు లేదు, యాక్సిడెంటల్గా జరిగింది మా ఇద్దరి మధ్య తప్పు" అనేసి హీరోని వెనకేసుకొస్తూ ఉంటుంది. అదే టైంలో మన హీరో కూడా అనమాట హీరోయిన్ కోసం సేమ్ హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవ్వి తన యొక్క స్కానింగ్ రిపోర్ట్ దాచేసి ఉంటుంది అనమాట. హీరోని చూసి, "అంకుల్ మీరేంటి ఇక్కడికి వచ్చారు" అనగానే, "ఫస్ట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు" అనగానే, నాకు పీరియడ్స్ది ప్రాబ్లం ఉంది అందుకోసం అనేసి గైనకాలజిస్ట్ని కలవడం కోసం అనేసి వచ్చాను" అంటే, "మరి ఎవరు తినంటే మా సీనియర్" అనేసి చెప్తా ఉంటుంది. "అంకుల్ అయినా సరే మీరేంటి ఈ డిపార్ట్మెంట్కి రావడం ఏంటి, ఒకవేళ మీరు పిల్లలు పుట్టడం కోసం అనేసి చూపించుకోవడానికి వచ్చారేంటి కొంపదీసి, ఇక్కడ లేడీస్ చూస్తారు జెంట్స్ని చూడరు" అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. ఇంక హీరోకి కోపం వచ్చేసి అనమాట, "హే ఇంక కాస్త ఆపుతావా, నేను నీకోసమే వచ్చాను, సో రా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నువ్వు రా" అనేసి చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ సీనియర్ అనమాట ఆపేస్తూ ఉంటాడు హీరోయిన్ని. "చూడండి తను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుంది, సగం చెకప్ కూడా అయిపోయింది, కాసేపట్లో తను వస్తుంది, ఫస్ట్ చెకప్ అయితే కనుక చేయించుకొనివ్వండి" అనేసి చెప్తా ఉంటాడనమాట. దానికి హీరో అంటాడు, "చూడు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అసలు మంచిది కాదు, నీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పిస్తాను, ఫస్ట్ నువ్వు రా, వస్తావా రావా" అనేసి హీరో గట్టిగా ఉంటాడనమాట. ఇంక హీరోయిన్ కూడా ఏం చేసేది లేకనమాట, "సరే అయితే నెక్స్ట్ టైం చూపించుకుంటా" అనేసి సీనియర్కి థ్యాంక్ యూ అండ్ సారీ కూడా చెప్పేసి అనమాట హీరోతో పాటు వస్తూ ఉంటుంది. హీరో ఇది కనుక హీరోయిన్ని చాలా చనువుగా అండ్ ఇది తిన నాది అన్నట్టుగా హీరోయిన్ పట్టుకొని సీనియర్ వంక కోపంగా చూస్తాను అనమాట. హీరోయిన్ బయటికి తీసుకొని వచ్చి కారులో కూర్చోబెట్టి ఉంటాడు. దగ్గరికంటే వచ్చానమాట. "ఇప్పుడు నీకు ఎలా ఉంది, బాగానే ఉంది కదా" అంటే, "హా బాగానే ఉంది" అనేసి హీరోయిన్ చెప్పు ఉంటుంది. సీట్ బెల్ట్ పెడదాం కదా అనేసి ముందుకు వచ్చేసరికి హీరోయిన్ కిస్ అనుకొని కళ్ళు మూసుకుంటుంది. హీరో నవ్వుకుంటాడు అనమాట. "సర్లే కానీ ఒక విషయం అడుగుతాను నిన్ను నీకు దగ్గర వాడినా బయట వాడినా" అంటే, "అదేంటి అంకుల్ అలా అడుగుతున్నారంటే, మరి నీకు ప్రాబ్లం ఉందన్నప్పుడు నాకెందుకు చెప్పలేదు ఫస్ట్ చెప్పు" అంటే, "ఈసారి నుంచి మీకే చెప్తానులే ఫస్ట్" అనేసి హీరోయిన్ చెప్పనమాట. "మీరే నాకు అందరికన్నా ముఖ్యం" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో నవ్వుకుంటాడు అనమాట. అదే టైంలో వాళ్ళ సీనియర్ కూడా మెసేజ్ చేసి, "నీ ప్రెగ్నెన్సీకి కారణం మీ బాసే కదా కారణం" అనగానే ఇంక హీరోయిన్ కూడా అనమాట, "సరే సీనియర్ మీకు విషయం అంతా తర్వాత చెప్తాను అవును" అనేసి చెప్పేసి బాయ్ అని చెప్పేస్తుంటుంది. లోపల ఇల్లు వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ దిగేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్కి బాయ్ చెప్పేసి కారు స్టార్ట్ చేసే టైంలో తన స్కానింగ్ రిపోర్ట్ కారులోనే వదిలేసి ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. "ఏంటి 7 వీక్స్ ప్రెగ్నెంటా, అంటే లాస్ట్ టైం మేము ఇంటిమేట్ అయ్యాము ఆ టైంకి సరిపోతుంది కాబట్టి తిను నా బిడ్డకి తల్లి" అనేసి హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక అసిస్టెంట్ నానమ్మ గారికి అయితే కనుక హీరోయిన్ ఫొటోస్ అని చూపించేసరికి, "వావ్ నా మనవరాలు చాలా బాగుంది, నా మనవడికి బాగానే ఉంది టేస్ట్, అయినా సరే అమ్మాయిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయట్లేదు నాకు" అనేసి అసిస్టెంట్ని అడుగుతూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, "ఏమో మేడం నాకేం తెలుసు, ఒకవేళ సార్ అమ్మాయి మంచిదా లేదా అనేసి టెస్ట్ చేస్తున్నారేమో, అవన్నీ తెలుసుకున్నాక అప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాడేమో" అనగానే, "ఎందుకు వాడంతలా ఆలోచించడం, ఆ అమ్మాయి ఎలాంటిదో నేను తెలుసుకుంటాను కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అనేసి ఇవిడు బాగా నవ్వుతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అది కనుక ఆవిడ ఒక మేడ్ గెటప్ వేసుకొని అనమాట ఆఫీస్ ముందు వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడికే గుండు బాస్ కూడా వచ్చి ఉంటాడు. వాడు తుక్కు వేసేస్తూ ఉండేసరికి నాన్నగారు అంటారు, "ఒరే బాబు కొంచెం తుక్కు తీరా, అలా వేయకూడదు కదా, తప్పు కదా" అంటే వాడనమాట గెంటేసి ఉంటాడు. పాపం ఆవిడకి బాగా గుండె నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సరే కదా అనేసి పాపం ట్యాబ్లెట్ వేసుకుందామని కానీ అవదనమాట. ట్యాబ్లెట్ బాటిల్ దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. అటు నుంచి యాను కూడా వస్తూ ఉంటుంది. యాను కూడా అనమాట నాన్నగారిని చూస్తుంది కానీ చూసి చూడనట్టుగా వెళ్ళిపోయి ఉంటుంది. పాపం అటు నుంచి
ఎవరు వెళ్తున్నా కానీ హెల్ప్ అడిగినా కానీ ఎవరు చేయరనమాట. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. హీరోయిన్ వచ్చి అయ్యో మామగారు మీరు బాగానే ఉన్నారు కదా అనేసి ఆవిడని లేపనమాట. అక్కడ పడిపోయిన మెడిసిన్ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చి ఉంటుంది అనమాట. కాసేపటికి ఆవిడకి నయమై ఉంటుంది. లోపల తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఉంటుంది. ఇంకోటి తీసుకోండి స్నాక్స్ తినండి అనేసి కంపెనీలో ఉండే స్నాక్స్ అయితే కనుక నాన్నగారికి పెడతా ఉండేసరికి ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఉండి మీకు నేను వాటర్ తీసుకొస్తాను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది. మన గుండు బాస్ అనమాట సోఫాలోనే పడుకొని అనమాట వాడు ఫుల్గా తుక్కు వేసిస్తూ ఉంటాడు అనమాట. అదంతా నాన్నగారు క్లీన్ చేస్తూ ఉంటే అటు నుంచి యాన్ అది కనుక ఒకటి యాంటిక్ పీస్ అది కనుక తీసుకొని వస్తూ ఉంటుంది. మన నాన్నగారు తగలకుండానే తను కింద పాడేసుకుని అనమాట. నీ వల్లే పడిపోయింది, నువ్వే దీనికి మనీ పే చేయాలి, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు అడ్డొచ్చావు, నువ్వు అడ్డొస్తావు, అడ్డు రావడం వల్ల ఇది యాంటిక్ పీస్ కింద అడిపోయింది, ఇప్పుడు నాకు ఈ మనీ అంతా ఎవరిస్తారో చెప్పు, ఇది నేను చాలా కష్టపడి మిస్టర్ చీ వాళ్ళ నాన్నమ్మ గారి కోసం అనేసి తీసుకొని వచ్చాను, ఇప్పుడు నేను ఆవిడకి ఏమి ఇవ్వాలనేసి యాన్ అంటూ ఉంటుంది అనమాట. అదే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చి అనమాట అయ్యో గొడవ ఏంటనేసి తెలుసుకొని ఉంటుంది. ఇంకో నా యాంటిక్ పీస్ ఇవి పాడేసింది ఈ మేడ్ అనగానే హీరోయిన్ అనమాట యాంటిక్ పీస్ యొక్క పీసెస్ కలెక్ట్ చేసి ఇవంతా చూస్తుంటే ఇది ఫేక్లా అనిపిస్తుంది, రియల్ యాంటిక్ పీస్ కాదంటేని. యాన్ అంటది ఏంటి నేను ఇంత ఫేక్ తీసుకుని వచ్చి మిస్టర్ షీ వాళ్ళ నాన్నమ్మకి ఇస్తాను అనుకుంటున్నావు ఏంటి అనేసి అరుస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనమాట హీరోయిన్ తప్పు అంటూ ఉంటారు. యాన్ మేడము అంత డబ్బున్న ఆవిడ కాబట్టి ఇటువంటి ఫేక్ వస్తువులు ఎందుకు తీసుకొస్తుంది అనేసి హీరోయిన్ అంటూ ఉంటారు. హీరోయిన్ కూడా మనసులోని ఎవరెవరో కాదు మిస్టర్ శ్రీ వాళ్ళ వైఫ్ కదా అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ రెస్టారెంట్లో కలిపి చూస్తుంటుంది కదా హీరోయిన్ అందుకు. అదే టైంలో అక్కడ సోఫాలో పడుకున్న గుండు బాస్ కూడా అనమాట లెగిసి అసలు ఏంటి గొడవ అనేసి లెగిసి వాడనమాట హో నువ్వా చాలా రోజుల తర్వాత కనిపించే ఉండి నీ పని చెప్తా అనేసి తను అంటూ ఉంటాడు అనమాట. సో మొత్తం అందరూ ఒకటి అయిపోయి ఉంటారు. హీరోయిన్ అది కనుక కార్నర్ చేసి హీరోయిన్ని అండ్ నానమ్మ గారిని అనమాట తిడతా ఉంటారనమాట. సో హీరోయిన్ అయితే కనుక నానమ్మ గారికి సపోర్ట్ వేసుకొస్తూ ఉంటుంది. అదే టైంలో అసిస్టెంట్ అయితే కనుక గొడవ గురించి హీరోకి చెప్పుంటారనమాట. హీరోకి ఇలా చెప్పుంటారు నానమ్మ గారు మీని టెస్ట్ చేయడం కోసం అనేసి మేడ్ గెటప్లో వచ్చారు, కాకపోతే కింద పెద్ద గొడవ జరుగుతుంది సార్ అనగానే ఉండి నేను వస్తున్నాను అనేసి పాపం హీరో అసిస్టెంట్ అయితే కనుక కిందకు వస్తూ ఉంటారనమాట. యాన్ అంటూ ఉంటుంది నానమ్మ గారిని సో మీ వల్లే పగిలిపోయింది కాబట్టి ఆ యాంటిక్ పీస్కి మనీ మీరే పే చేయాలనేసి అంటూ ఉంటే దానికి హీరోయిన్ అంటుంది అదేంటి మీరు చేయి చార్చుకునే కదా కింద పాడేసుకున్నారు, నానమ్మ గారు ఏం పాడలేదు అనేసి ఆవిడ చెప్తున్నారు కదా, కావాలంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా చెక్ చేద్దామనేసి అంటూ ఉంటే దానికి యాన్ అనమాట చెక్ చేస్తావు ఎలా చెక్ చేస్తావు నేను కూడా చూస్తాను ఇస్తాను అంటూ ఉంటే లోపల నానమ్మ గారు అంటారు మీన్ నువ్వు కాస్త ఆగమ్మ నేను చెప్తాను అనేసి నువ్వు ఎవరి కోసము యాంటిక్ పీస్ తీసుకొచ్చానని అంటున్నావు ఆవిడనే నేను మిస్టర్ చీ వాళ్ళ నానమ్మ నేను ఈ కంపెనీ షేర్ హోల్డర్స్కి లీడర్ నేను అనేసి ఆవిడ చెప్తా ఉంటే అందరూ నవ్వుతారనమాట. నువ్వు అబద్ధాలు చెప్తే మాత్రం నిజాలు అయిపోతాయా, సో నీకులాంటి వాళ్ళు నీకులాంటి గెటప్ వేసుకున్న వాళ్ళు మిస్టర్ షీకి నానమ్మ ఎలా అవుతారు చెప్పు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉండేసరికి ఈ లోపల హీరో అనమాట అసలు ఏంటి గొడవ అనేసి గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు. అందరూ షాక్ అవి చూస్తూ ఉంటారనమాట. ఈ లోపల గుండు బాస్ అనమాట హీరోని చూసి లాస్ట్ టైం నిన్ను రెస్టారెంట్లో చూశాను కదా మళ్ళీ నువ్వు మిన్నికి సపోర్ట్ చేస్తూ వచ్చావు కదా ఉండి ఈసారి నీ పని చెప్తా అనేసి వాడైతే కనుక హీరోని కొట్టడానికి చెయ్యెత్తుంటాడు అనమాట. వెంటనే హీరో ఒకటి పీకుంటాడు అసలు నువ్వెవరు అనేసి వాడు అరుస్తూ ఉంటాడు గుండు బాస్. ఈ లోపల అసిస్టెంట్ చెప్తా ఉంటాడు నువ్వు నీ ప్రాజెక్ట్ ఎవరికైతే చూపించాలని వచ్చావో మిస్టర్ శ్రీ ఎవరో కాదు ఈయనే అనేసి మన హీరో గురించి చెప్పగానే ఇంకా గుండు బాస్కి షాక్ అనమాట. ఏంటి మిస్టర్ శ్రీ అంటే మీరా అనేసి షాక్ అవి చూస్తూ ఉంటాడు. అదే టైంలో యాన్నే కూడా అనమాట అయ్యో మిస్టర్ శ్రీ నా తప్పు ఏమీ లేదు, ఈవిడే యాంటిక్ పీస్ పగల కొట్టేసింది, ఈ ముసలావిడ ఇదంతా చేసింది తిందే తప్పు అనేసి అంటా ఉంటే ఇంక హీరో కోపం వచ్చి ఆవిడెవరు అనుకుంటున్నాం మా నానమ్మ అని కానీ ఏంటి ఈవిడ మీ నానమ్మ అనేసి ఒక్కసారిగా తన కాళ్ళ మీద పడిపోయి అనమాట నానమ్మ గారిని క్షమాపణ అడుగుతూ ఉంటుంది సారీ నాకు క్షమించండి అనేసి. బట్ హీరో అయితే కనుక సెక్యూరిటీ గార్డ్స్ని పిలిపించనమాట వీళ్ళందరినీ బయటికి పంపించేస్తూ ఉంటారు. ఇంకా గుండు బాస్ అయితే కనుక హీరో మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అనమాట. అందుకోసం పాయిజన్ తెప్పిస్తూ ఉంటాడు హీరోని ఎలాగైనా చంపాలి హీరోయిన్ కూడా చంపాలి అనేసి. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక నానమ్మ గారు ఆవిడ యొక్క సొంత ఐడెంటిటీ అయితే కనుక హీరోయిన్కి చెప్పేసి ఉంటుంది నేను ఎవరో కాదు చీ వాళ్ళ నానమ్మని అనేసి, నేను నిన్ను చూడడం కోసం అనేసి వచ్చాను ఇక్కడికి మారు వేషంలో అనేసి అంటా ఉంటే దానికి హీరో అంటాడు ఎందుకు నానమ్మ ఇదంతా చేయడం నీకు అవసరం అంటే మరి ఏం చేయండి నువ్వు వచ్చేసి నాకు నా మనవరాలను చూపించడం లేదు కాబట్టి నేను అందుకోసమే వచ్చానంటే సరే సరే మా లిటిల్ ప్రిన్సెస్ నీ మాటే నా మాట అనేసి హీరోని ఉంటాడు. ఒక్కసారికి హీరోయిన్ షాక్ అవుతుంది ఏంటి ప్రిన్సెస్ అంటే ఈవిడ అంటే అంకుల్కి మ్యారేజ్ అవ్వలేదు నేను అబద్ధం చేసుకున్నాను అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. ఈ లోపల నానమ్మ గారు అయితే కనుక హీరోయిన్కి వాళ్ళ వంశం నుంచి వస్తున్న బ్రాస్లెట్ అయితే కనుక చేతికి వేసానమాట. ఇది చాలా స్పెషల్ మా చీఫ్ ఫ్యామిలీకి ఒక నిదర్శనం అని చెప్పాలి, ఇది ఎప్పుడు నీ దగ్గర క్షేమంగా పెట్టుకో ఓకేనమ్మా అంటే హీరోయిన్ ఫస్ట్ వద్దంటది బట్ హీరో తీసుకోమనేసరికి తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అయితే కనుక గుండు బాస్ అయితే కనుక పాయిజన్ తీసుకొచ్చు అనమాట హీరో యొక్క వాటర్ కప్లో
లోపలే వేసేసి ఉంటాడనమాట. హీరోయిన్ తీసుకొని రూమ్‌లోకి వచ్చుంటాడు. సో, హీరోయిన్‌ని అడుగుతా ఉంటాడు. ఇదిగో స్కానింగ్ రిపోర్ట్ మొన్న నేను కార్‌లో చూసాను. ఫస్ట్ నువ్వు ప్రెగ్నెన్సీకి రీజన్ ఏంటో చెప్పు అంటేని, లేదు లేదు దీనికి మీకేం సంబంధం లేదు. నేను వెళ్తున్నా మీకోసం ఏమైనా తీసుకొస్తా అంటే, నాకేం అవసరం లేదు వాటర్ తాగుతానుండు అనేసి అక్కడ పాయిజన్ కలిపిన వాటర్ హీరో తాగేస్తుంటాడనమాట. కాసేపటికి హీరోకి అది గనక వెంటనే కొంచెం అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతా ఉంటాడు. హీరోయిన్‌కి ఏమి అర్థం కాదు అసలు ఈయనకి ఏమవుతుంది ఏంటి అనేసి. అప్పుడు హీరోయిన్ గుర్తొచ్చుంటది. ఈయన వాటర్ తాగాడంటే వాటర్‌లో ఎవరైనా ఏమైనా కలిపారనేసి హీరోయిన్‌కి డౌట్ వస్తా ఉంటదనమాట. ఈ లోపల హీరో పాయిజన్ తాగడం వల్ల తనకి చాలా పెయిన్ వస్తా ఉంటదనమాట. చాలా నొప్పొస్తుందనేసి అంటా ఉంటాడు. హీరోయిన్ బాగా ఏడుస్తా ఉంటది. ఏవండీ మీకేం కాదు లెగండి, లెగండి అనేసి అంటా ఉంటే హీరో అయితే గనక లెగిసుంటాడు. నాకు ఎందుకు బాధేస్తుందో తెలుసా? మా ఫ్యామిలీ నాతోటే అంతరించిపోతుంది. ఏం చేయను చెప్పు? మా చీఫ్ ఫ్యామిలీలో వారసుడు అన్నవాడే లేడు. జస్ట్ నేను ఏ అమ్మాయితో నైట్ స్పెండ్ చేయలేదు. జస్ట్ నీతోటే నైట్ స్పెండ్ చేశాను. బట్ మనకు వారసులు లేరు కదా అనేటప్పటికి హీరోయిన్ అంటది మీరేం బాధపడకండి. నా కడుపులో బిడ్డ మీ బిడ్డ అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఒక్కసారిగా హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి నిజమంట? హా! నిజమే. మీ బిడ్డే అనేసి అనేటప్పటికి హీరో అది గనుక హ్యాపీగా ఫీల్ అవుతూ తనది గనుక అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక హాస్పిటల్‌లో తీసుకొని వచ్చి ఉంటారు. హీరోయిన్ బాగా ఏడుస్తా ఉండేసరికి నానమ్మ గారు అనమాట నువ్వేం బాధపడకమ్మా వాడికి ఏమి కాదనేసి చెప్తా ఉండేసరికి అసిస్టెంట్ కూడా అనమాట డాక్టర్ గారు చూస్తున్నారని చెప్తా ఉంటాడు. ఈ లోపల డాక్టర్ వచ్చనమాట ఆయనకు ఇప్పుడు బాగానే ఉన్నాడు పర్వాలేదు అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి నానమ్మ గారు అయితే గనుక ఈ అమ్మాయికి మన మనవడంటే చాలా ఇష్టం అనుకుంటా అనేసి పాపం మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక సైడు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక హీరో దగ్గరే నైట్ అంతా స్టే చేస్తుంటదనమాట. హీరోయిన్ ఎప్పుడు మెలుకువ వస్తది ఈయనకి అనేసి. కాసేపటికి హీరోకి మెలుకువ వచ్చి ఉంటదనమాట. అనగానే మన హీరోయిన్ బాగా ఏడుస్తా ఉంటదనమాట. దానికి హీరో అంటాడు సారీ రా నేను బాగా ఏడిపించేసినట్టున్నాను కదా! కళ్ళు చూడు ఎలా వాచిపోయినాయో సారీ అనేసి అంటా ఉంటే, అంకుల్ పర్వాలేదు కానీ మీకేమవుతదని నేను చాలా అంటే చాలా భయపడ్డాను అనేసి అంటా ఉంటే, నాకేమీ కాదు నాకు ఎందుకు అవుతదో చెప్పు మన బిడ్డకి నేను అవసరం కదా అనేటప్పటికి హీరోయిన్ అనమాట మీ బిడ్డ ఏంటి అంటే, అదేంటి అలా అంటావు నీ కడుపులో బిడ్డ నా బిడ్డే కదా అంటేని దానికి హీరోయిన్ ఆలోచిస్తా అనమాట. సరేనండి దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు నేను వెళ్తున్నాను కానీ హీరో అనమాట స్టమక్‌లో పెయిన్ వచ్చినట్టుగా యాక్ట్ చేస్తా ఉంటాడు. ఏమైందండి ఏమైంది అనేసి హీరోయిన్ అంటా ఉంటే, ఏమీ లేదు నాకు చాలా స్టమక్‌లో పెయిన్‌గా ఉంది. నువ్వు మరీ ఇంత హార్ట్‌లెస్‌లా ఉంటే ఎలా చెప్పండి అంటే, ఏండి ఏమైందంటే కాస్త నా దగ్గర ఉండి కొంచెం సేవ చేయొచ్చు కదా అంటేని, ఎందుకు నేను రోజుకి 2 టైమ్స్ వచ్చి చూసుకుంటాను కదండీ! ఏంటి 2 టైమ్స్ వచ్చి మాత్రమే చూసుకుంటావు నువ్వు నా దగ్గర ఉండు అంటేని, ఆహా! ఉండనేంటి అనేసి అంటా ఉంటే, సరే అయితే నీకు మనీ ఇస్తాను ఉంటావా అంటేని, ఎంత అనేటప్పటికి రోజుకి 2000 నేను డిశ్చార్జ్ అయ్యేదాకా నువ్వు నా దగ్గర వర్క్ చేస్తా ఉంటది. ఇలా చేస్తా ఉంటే గనుక నీకు మనీ ఇస్తాను కానీ హీరోయిన్ కూడా ఒప్పుకుంటదనమాట. సో, ఒప్పుకొని హీరో కోసం అయితే గనుక ఫుడ్ తినిపిస్తా ఉంటది. హీరో అయితే గనుక ఫుడ్ తినడానికి మారం చేస్తా ఉంటాడు. హీరోయిన్ అంటది అదేంటి మీరేమైనా చిన్న పిల్లోడా అంటే, అవును నీ దగ్గర నేను చిన్న పిల్లోడినే కదా అనేసి హీరోయిన్‌ని కిస్ చేస్తుంటాడనమాట. అదేంటి కిస్ చేశారు హ్యాండ్ మీద అంటే, ఏమి లేదు అక్కడ ఫుడ్ ఉంది అందుకోసమే తిన్నాను నేను అనేసి హీరో అని అంటాడు. హీరోయిన్ నవ్వుకుంటదనమాట. ఈ లోపల తనకి స్టమక్‌లో పెయిన్ వస్తా ఉంటదనమాట. ప్రెగ్నెన్సీ కదా! సో, అందుకోసం అనేసి హీరో అది అర్థం చేసుకొని పాపం నీకు ఇప్పుడు చాలా కష్టకాలం కదా అంటేని, పర్వాలేదండి అనేసి హీరోయిన్ అని ఉంటది. దానికి హీరో అంటాడు నువ్వు ఈ బిడ్డని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా అంటేని, లేదు నేను ఇంకా చదువుకోవాలి కదండీ అనేసి అంటా ఉంటే, చూడు నీకు 29 ఇయర్స్ వచ్చే వరకు మన బిడ్డ గురించి నేనే చూసుకుంటాను. సో, ఈ లోపల నువ్వు డెలివరీ అయ్యేదాకా నేను ట్యూషన్ ఇప్పిస్తా ఉంటాను ఇంట్లో ఉండి. ప్లీజ్ ఈ బిడ్డని కంటిన్యూ చెయ్యి. సో, మన ముగ్గురు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం అనేసి హీరో అనమాట మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుంటాడు. దానికి హీరోయిన్ కూడా అనమాట ఓకే అని చెప్పుంటదనమాట. ఈ లోపల ఫోన్ వచ్చి ఉంటది. ఒక పర్సన్ ఫోన్ చేసి మీ అమ్మ నా దగ్గరే ఉంది. మీ అమ్మ నా దగ్గర చాలా అప్పు చేసింది. ఒకవేళ నువ్వు రాకపోతే కనుక మీ డాడీని చంపేసి ఆయన ఆర్గాన్స్ నేను అమ్మేసుకుంటా అనేసి వాడు ఫోన్ చేసి చెప్పుంటాడు. హీరోయిన్ చాలా భయపడిపోతూ వెళ్ళిపోతా ఉండేసరికి హీరో ఏమైంది అనగానే విషయం చెప్పుంటది అనమాట హీరోయిన్. సరే ఉండు నేను వస్తా అనేసి హీరో అంటా ఉంటే, లేదు లేదు నేనే చూసుకుంటా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటదనమాట. హీరో అనమాట వాళ్ళ అసిస్టెంట్‌ని పిలిచి నన్ను కూడా తీసుకువెళ్ళు అనేసి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తా ఉంటారనమాట. తన దగ్గర చాలామంది రౌడీలు ఉంటారు. సో, వాళ్ళు ఎలా అంటా ఉంటారు నీ హస్బెండ్ ఎలాగో కోమలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆర్గన్స్ అన్నీ మేము అమ్మేసుకుంటాము. నీ కొడుకు చాలా అప్పు చేసాడు మా దగ్గర కాబట్టి సిగ్నేచర్ చెయ్యి అనేసి అంటా ఉంటే, అదే టైంలో హీరోయిన్ వచ్చనమాట సిగ్నేచర్ చెయ్యొద్దు అనేసి చెప్తా ఉంటుంది. అదేంటి నువ్వు అలా అలా అంటావు నాన్న కోమలో ఉన్నంత మాత్రాన నాన్న నువ్వు చంపేస్తావు కట్ట అనేసి హీరోయిన్ అయితే కనుక ఒప్పుకోదనమాట. రౌడీలు అయితే కనుక ఒప్పుకోకపోతే కనుక మనీ ఎవరు పే చేస్తారు నువ్వు పే చేస్తావు అనేసి అంటా ఉంటే, దానికి వాళ్ళ అమ్మ అంటది చూడు మనం ఆ డబ్బు తీర్చలేము కాబట్టి ఈ పని మాత్రమే చేయాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను చంపేస్తారు ప్లీజ్ ఒప్పుకో అనేసి అంటా ఉంటే హీరోయిన్ మాత్రం ఒప్పుకోదనమాట. దానికి వాళ్ళ అమ్మ అంటది నీకు ఎలాగో రిచ్ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని కదా తను నేను డబ్బులు అడిగినేసి అంటా ఉంటే, నేను అడగను అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. అదే టైంలో హీరో కూడా వచ్చి ఉంటాడనమాట. వెంటనే హీరోయిన్ అంకుల్ మీరేంటి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసి అంటా ఉంటే, పర్వాలేదు నాకేమి ఇబ్బంది లేదనేసి హీరో అంటా ఉంటాడు. సరే అయితే డబ్బు ఎంత కావాలి అనగానే హీరోయిన్ వాళ్ళ మమ్మీ అంటది ఫస్ట్
ఫస్ట్ 1,000,000 అడుగుతదనమాట. సరే సరిపోతాయి అనేసి హీరో అంటాడు. కాదు కాదు 2,000,000 కావాలంటే, ఏంటి 2,000,000 అనేసి హీరో అంటాడు. లేదు లేదు నాకు 3,000,000 కావాలి. నువ్వు 3,000,000 ఇస్తే కనుక నా కూతురిని నీకు ఇచ్చేస్తా అనేసి వాళ్ళ అమ్మ అంటా ఉంటదనమాట. ఈ లోపల అసిస్టెంట్ అంటాడు, ఏంటి 3,000,000 మీ అప్పు అంతా కలిపితేనే 5,00,000 ఉన్నాయి. మీకు 3,000,000 ఎందుకు చెప్పు అనేసి మన అసిస్టెంట్ అంటా ఉంటాడనమాట. దానికి హీరో అంటాడు, చూడండి మీ అప్పు అంతా నేను తీరుస్తాను. దానికి బదులుగా మీరు మా కంపెనీలో లేబర్ వర్క్ చేయాలి. సో కాంట్రాక్ట్ ఇది సిగ్నేచర్ చేయండి. మీ అప్పు అంతా నేను తీరుస్తాను అనేసి హీరో అని ఉంటాడనమాట. కానీ ఆవిడ ఒప్పుకోదనమాట. చివరికి ఏదోలాగా అసిస్టెంట్ ఒప్పించేస్తుంటాడనమాట. సో డబ్బు ఇచ్చేసి అనమాట రౌడీని పంపించేసి ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మనైతే కనుక అసిస్టెంట్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అంటూ ఉంటాడు, అదేంటి నీకు ఇంతలాగా గొడవ జరుగుతుంది కదా, నువ్వు నాకు చెప్పాలి కదా అనేసి అంటూ ఉంటే, లేదండి చిన్నప్పటి నుంచి ఇటువంటి గొడవల్లోనే నేను పెరిగాను, అన్నీ నాకు నేనేగానే హ్యాండిల్ చేసుకున్నాను, అందుకోసం ఈసారి కూడా నేనే హ్యాండిల్ చేసుకుందాం అనేసి మీకు చెప్పలేదు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేసి చెప్పలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, అదేంటి నాకేం ఇలా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు నువ్వు నా దానివి కదా మర్చిపోయావు, ఇందాక ఏమన్నావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అవుతుంది అనమాట. సో హీరో కిస్ చేసి మా దగ్గరికి వచ్చేసరికి లోపల డాక్టర్ వచ్చానమాట. అదేంటి మిస్టర్ సి మీకు ఇప్పుడే కదా హెల్త్ బాగోలేదు, మీరు నీరసంగా ఉన్నారు కదా, ఇప్పుడు కిస్ ఇదంతా అవసరమా చెప్పండి మీకు అనేసి అంటూ ఉంటే, దానికి హీరో అనమాట కోపంగా చూస్తాడు. సరే సరే కిస్ అయితే కనుక ఓకే నేను వెళ్తున్నా అనేసి డాక్టర్ వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట, డాక్టర్ మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదనేసి తను వాటర్ తీసుకొస్తాననేసి బయటకు వచ్చేసి ఉంటుంది. బయటకు వచ్చిన హీరోయిన్ అనమాట నవ్వుకుంటూ ఉంటుంది, సిగ్గుపడతాను. అదే టైంలో పక్కన ఉన్న నర్సులు ఇలా మాట్లాడుకుంటారు, ఈసారి చీజ్ సార్తో పాటుగా ఎలిసా మేడం ఎందుకు రాలేదు, వాళ్ళిద్దరి జంట చాలా బాగుంటుంది కదా. అవును లాస్ట్ టైము ఎలిసా మేడం గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చీజ్ సార్ కూడా వచ్చారు, వాళ్ళిద్దరు చూడు ఎంత బాగుందో కదా కట్ అనేసి హీరో గురించి అండ్ ఇంకొక అమ్మాయి గురించి అనమాట మాట్లాడుకుంటారు. ఈ మాటలన్నీ హీరోయిన్ విని ఉంటుంది అనమాట. అలా వినేసి ఆలోచిస్తా అనమాట లోపలికి వస్తూ ఉంటుంది రూమ్ లోపలికి. అప్పుడే హీరో అనమాట ఎలిసా తోటి, సరే ఎలిసా నేను బాగానే ఉన్నాను, నేను రేపు పొద్దుట పికప్ చేసుకుంటాను, సరే అయితే ఉంటాను బాయ్ అనేసి చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ హీరోయిన్ విని ఉంటుంది. ఇందాక నర్సుల మాటలు కూడా విని ఉంటుంది కదా. ఇంక హీరోయిన్లో అనుమానం వచ్చేస్తుంటుంది అనమాట. అంటే తను ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో పెట్టుకొని బిడ్డ కోసం మాత్రమే నాతో కలిసి ఉంటాకే ఒప్పుకున్నాడు, అంటే తను మంచివాడు కాదు, తనకి 2 మొహాలు ఉన్నాయి, 2 ఫేసెస్ ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. నువ్వు చాలా మోసగాడివి అనేసి హీరోయిన్ గట్టిగా వచ్చేసరికి హీరోకి ఏం అర్థం కాదు. ఏంటి మెయిన్ నీకు ఏమైంది చెప్పు అనేసి అంటా ఉంటే, నువ్వు మంచివాడివి కాదు అనేసి అంటే, అదేంటి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇంత కోపడకు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అర్థమవుతుంది, మన బిడ్డకి ఇది మంచిది కాదు అనేసి హీరో అంటా ఉంటాడు. ఎవరి బిడ్డ తిను, నీ బిడ్డ కాదు, నీ బిడ్డ అని నేను చెప్పలేదు కదా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు అనేసి హీరో అంటా ఉంటే, చూడు నువ్వంటే నాకు ఇష్టం లేదనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. బట్ హీరో కోపం వచ్చనమాట, హీరోయిన్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అలా ఫోర్స్ చేసే టైంలో హీరోయిన్ అయితే కనుక హీరోని మిడిల్లో తనేసి ఉంటుంది అనమాట. పాపం హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా అయితే కనుక బయట నుంచి ఒక నర్సు వింటూ ఉంటుంది అనమాట. సో తనైతే కనుక పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల హీరో పెయిన్ఫుల్గా పాపం బాధపడుతూ ఉండేసరికి గట్టిగా తగిలింది అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, అవును నీ వల్లే చూడు, ఒకవేళ నా వంశం నిలబడపోతే నెక్స్ట్ నాకు పిల్లలు పుట్టకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనేసి హీరో అంటూ ఉంటాడు. మీ వల్లే జరిగింది, మీరే కదా ఇలా ఫోర్స్ చేస్తారనేసి అంటూ ఉంటే మళ్ళీ హీరో అనమాట వచ్చి మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఇది కనుక కోపడుతూ ఉంటుంది. అదే టైంలో నర్స్ అనమాట ఏంటి అసలు లోపల ఏం జరుగుతుంది అనేసి డోర్ ఓపెన్ చేస్తుంటుంది. హీరోయిన్ని హీరో ఫోర్స్ చేయడం నర్స్ చూసనమాట సారీ చెప్పేసి వెళ్ళిపోయి అనమాట. పోలీసులకి ఈసారి నిజంగా ఫోన్ చేస్తుంటుంది. హీరోయిన్ అనమాట తనకి నొప్పి వస్తుంది అనేసి ఎడుతూ ఉండేసరికి హీరో కూడా వదిలేసారు అనమాట. సారీ నువ్వు అలా మాట్లాడేసరికి కోపంలో ఇదంతా చేశాను, చేతికి తగిలిందా అనేసి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు అనమాట. అసలు నీ మనసు ఇప్పటికి ఏమైంది, ఎందుకు అలా మారిపోయామనేసి అంటా ఉంటే, ఇదంతా మీ వల్లే అనేసి హీరోయిన్ అంటా అనమాట. మీరు మంచివారు కాదు అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. లోపల పోలీసులు డోర్ లాక్ చేస్తూ ఉంటారు. హీరో అనమాట ఎవరా అనేసి డోర్ ఓపెన్ చేసేసరికి పోలీసులు అనమాట. వాళ్ళు అయితే కనుక హీరోని అటు నుంచి అటే స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చారనమాట. హీరోయిన్ చూసేసరికి హీరోయిన్ ఏడుస్తా అనమాట, బట్టలు అనేవి చెరిగి ఉంటాయి అనమాట. ఇంకా కానిస్టేబుల్కి అర్థమై ఉంటుంది ఫోర్స్ చేశాడు అనేసి. సారీ అమ్మా మేము రావడం లేట్ అయ్యింది, అలాగే నీకు న్యాయం జరిగేలా చేస్తాము, ఆ బ్యాడ్ గాయ్ పని చెప్తామని. కానీ ఏ బ్యాడ్ గాయ్ అసలు ఏం జరిగింది అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. అప్పుడు హీరోయిన్కి అర్థమైంది, చిచి చిచి మేడం మీరు అనుకున్నట్టుగా ఏం జరగలేదు, అసలు ఏరి అంకుల్ ఏరి అంటే ఆయన అరెస్ట్ చేస్తారమ్మా ఆల్రెడీ అంటే, ఏంటి అరెస్ట్ చేస్తారనేసి హీరోయిన్ షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో కోసం బెయిల్ కోసం వచ్చి ఉంటారు ఒక పర్సన్ లాయరు. సో ఆయన అయితే కనుక పాపం పోలీసులకు చాలా నచ్చ చెప్తారు కానీ వాళ్ళు వినరు అనమాట. జస్ట్ ఏదోలాగా బెయిల్ వచ్చి ఉంటుంది.
నెక్స్ట్ సీన్‌లో హీరో బయటకొచ్చేస్తుంటాడు. హీరోయిన్ అనమాట, "సారీ అంకుల్ ఇదంతా నా వల్లే కదా! పాపం మిమ్మల్ని అరెస్ట్ చేశారనే విషయం నాకు ఫస్ట్ అర్థం కాలేదనేసి" అంటా ఉంటే, ఈ లోపల లాయర్ అంటారు, "సార్ ఈ మేడం తోటి మీరు మొత్తం అంతా పోలీసులు చెప్పేస్తే గనక కేస్ కొట్టేస్తారు" అనగానే దానికి హీరో అంటాడు, "లేదు లేదు తన ఇష్టం అది. తను ఏం చేయాలనుకుంటే తన ఇష్టం" అనేసి హీరో అని ఉంటాడు. "చూడు నాకు పనిష్మెంట్ దక్కాలి అనుకుంటే గనక పనిష్మెంట్ నేను తీసుకుంటాను" అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, "లేదు నేను సాక్ష్యం చెప్తాను" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "అంటే నువ్వు నన్ను ద్వేషించడం లేదా? నేనంటే నీకు ఇష్టమేనా?" అనేసి హీరోయిన్ ఉంటాడు. "అలానే ఎవరు చెప్పారు? మీరంటే నాకు ఇప్పుడు కూడా ఇష్టం లేదనేసి" హీరోయిన్ కోప్పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. హీరో అనమాట వెనకాల ఫాలో అవ్వి వస్తా ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తుంటారు. మళ్ళీ ఎలిసా ఫోన్ చేసి ఉంటదనమాట. ఇంకా హీరోయిన్‌కి చాలా కోపం వస్తా ఉంటదనమాట. "అంగో మీరు చాలా చెడ్డవారంటే ఇప్పుడు నేనేం చేశానంటే అంగో నేను ఇక్కడ ఉండగానే మీరు ఎలిసాతో మాట్లాడుతున్నారంటే" "అవును మాట్లాడు ఇప్పుడు ఏమైందంటే" "అంగో మీరు ఎలిసాతో మాట్లాడుతున్నారు పక్కన నేను కావాలంటున్నారంటే మీరు చాలా చెడ్డవారు. మీకు మీకు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు కావాలా" అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో నవ్వుతాడనమాట. "ఏ పిచ్చి ఏంటి నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు" అనేసి హీరో నవ్వుతా ఉండేసరికి హీరోయిన్ "నేనేం జెలసీగా ఫీల్ అవుతులే" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే హీరో ఆపనమాట. "సరే సరే నీకు జెలసీగా అనిపిస్తుంది అనే విషయం నాకు తెలిసింది కాబట్టి ఈరోజు నైట్ ఒక పార్టీ ఉంది. సో ఆ పార్టీకి వచ్చేసామంటే ఈ ఎలిసా ఎవరన్న విషయం నీకే తెలుస్తుంది" అనేసి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ పార్టీకి తీసుకొని వస్తూ ఉంటాడనమాట. అలా తీసుకొని వచ్చేసి అక్కడ దూరంగా ఎలిసా ఉంటుంది. ఎలిసా దగ్గరికి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. "చూసావా చూసావా ఎలిసాని చూడగానే ఎలా వెళ్ళిపోయాడు నన్ను వదిలేసాడు" అనేసి హీరోయిన్ మళ్ళీ మనసులో అనుకుంటా ఉంటుంది. ఎలిసా అనమాట పార్టీలో ఉన్న వాళ్ళకి ఇలా చెప్తా ఉంటుంది, "ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తిను ఎవరో కాదు తిను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్" అనేసి ఎలిసా అంటా ఉంటదనమాట. ఆ మాటలన్నీ వింటున్న హీరోయిన్‌కి చాలా జెలసీ వచ్చేస్తా ఉంటదనమాట. హీరోయిన్ అంత జెలసీగా ఫీల్ అయ్యి మొహం అంతా కోపంగా పెట్టేసుకునేసరికి అసిస్టెంట్ అనమాట అది చూసి, "మేడం మీకేమైంది? ఎందుకు ఇప్పుడు అలా అయిపోతున్నారు మీరు" అనేసి అంటా ఉంటే, "ఏమీ లేదనేసి" హీరోయిన్ చెప్తా ఉంటది. దానికి అసిస్టెంట్ అంటాడు, "అవునులే ఎవరైనా కాబోయే అత్తగారిని చూడాలన్నప్పుడు ఫస్ట్ టైం కలవాలన్నప్పుడు టెన్షన్ ఉంటది కదా" అనగానే, "ఏంటి అత్తగారా?" అనేసి ఒక్కసారిగా హీరోయిన్ షాక్ అవుతది. "అవును ఎలిసా మేడం వచ్చేసి చేశారు వాళ్ళ అమ్మాయి కదా" అనేటప్పటికి, "ఏంటి అమ్మ?" అనేసి హీరోయిన్ షాక్ అవుతది. అదే టైంలో హీరో వచ్చానమాట. "ఇప్పటికైనా విషయం అర్థమైందా ఆవిడ ఎవరో కాదు మా అమ్మాయి" అనేసి హీరో చెప్పుంటాడు. "సారీ" అనేసి హీరోయిన్ చెప్పుంటది. అదే అదే టైంలో అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చనమాట. హీరోయిన్ హగ్ చేసుకొని కిస్ చేసుకుంటదనమాట. "నా కోడలు చాలా బాగుందనేసి." సో అందరికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, "మాకు కాబోయే కోడలు" అనేసి. సో ఈ ఫొటోస్ అయితే కనుక ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆ ఫొటోస్ యాన్ కూడా చూస్తా అనమాట, జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక సో ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరూ అయితే కనుక నైట్ పడుకొని ఉండే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనేసి స్నానం చేయడానికి వెళ్తూ ఉండేసరికి హీరో కూడా వచ్చానమాట. "నేను కూడా నీతో పాటు రావచ్చా" అనేసి అంటూ ఉంటాడనమాట. సరే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో ఆ విధంగా ఇది కనుక ఇద్దరు బాగా చేస్తే అది కనుక టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోని రెడీ చేసి హీరోయిన్ ఇది కనుక ఆఫీస్కి పంపిస్తూ ఉంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ ఇది కనుక ఏం డ్రెస్ వేసుకుందాం అనేసి చూస్తూ ఉండేసరికి లోపల వాళ్ళ అత్తయ్య గారు వచ్చారనమాట. "తొందరగా రెడీ అవ్వు నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తా" అనేసి తన చేతికి అనమాట నాన్నమ్మ గారు ఇచ్చిన బ్రాస్లెట్ పెట్టేసి ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉండే గార్డ్స్ అనమాట పార్టీ అని తీసుకొని వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆపుతూ ఉంటారు. దానికి అత్తయ్య గారు అంటూ ఉంటారు, "తిను ఎవరు అనుకుంటున్నావు? చీ వాళ్ళ వైఫ్ ఏమనుకుంటున్నావు" అనేటప్పటికీ వాళ్ళు అనమాట వెళ్ళమని పర్మిషన్ ఇచ్చేస్తుంటారు. అంతేకాదు తన చేతికి బ్రాస్లెట్ ఉంటుంది కదా, ఆ బ్రాస్లెట్ గురించి చెప్తుంది అనమాట, "నువ్వు ఇది ఎవరికి చూపించినా కానీ నీకు రెస్పెక్ట్ ఇస్తారు అర్థమవుతుందా" అనేసి అత్తయ్య గారు చెప్తా ఉంటారు. ఈ లోపల అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అనమాట మాట్లాడుతూ ఉంటుంది. "సరేనమ్మా నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత వస్తా" అనేసి అత్తయ్య గారు హీరోయిన్ పంపించేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ లోపలికి వస్తూ ఉంటుంది. యాన కూడా అక్కడే ఉంటుంది అనమాట. యాన ఇది కనుక ఒక పర్సన్ని హీరోయిన్ దగ్గరికి పంపించనమాట. "మేడం ఇక్కడ ఈ పార్టీలో అయితే కనుక ఏదో ఒక వస్తువు డొనేట్ చేయాలి కాబట్టి మీరు ఏదైనా వస్తువు ఇవ్వండి" అంటే, "సారీ నేను ఏం తీసుకురాలేదు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అదే టైంలో యాన వచ్చి, "అదేంటి నువ్వు చీకి కాబోయే వైఫే నువ్వేమైనా ఇవ్వాలి కదా" అనేసి అంటా ఉంటే, "నేనేమి తీసుకురాలేదు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇంత లో క్లాస్ అమ్మాయిని మిస్టర్ షీ పెళ్లి చేసుకుంటున్నారు అనేసి అంటా ఉంటే దానికి యాన్ అంటది, "లేదు లేదు తను ఆల్రెడీ ఒకటి తెచ్చింది" అనేసి ఎప్పటి నుంచో వస్తున్న వంశపారంపర్యంగా వస్తున్న బ్రాస్లెట్ని అనమాట బ్రాస్లెట్ హీరోయిన్ చేతిని బలవంతంగా తీస్తానమాట. యాన ఇది కనుక డొనేట్ చేస్తుంటుంది. పాపం హీరోయిన్ ఏం మాట్లాడలేకపోతుంది అనమాట. నెక్స్ట్ అది కనుక పాట స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయదు. హీరోకి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయడం అనమాట. ఈ లోపల అక్కడ ఉండే పీపుల్స్ వాళ్ళ ఏదైతే ఐటమ్స్ డొనేట్ చేశారో అవన్నీ పాట జరుగుతూ ఉంటాయి అనమాట.
అనమాట. అలాగే హీరోయిన్ ఇచ్చిన ఐటెమ్ కూడా అనమాట పాటలో పెట్టుంటారు. అందరూ అయితే గనక అది చీ ఫ్యామిలీ యొక్క వంశపారంపర్యంగా వస్తున్న బ్రాస్లెట్ కదా అనేసి అందరూ చాలా కాస్ట్‌లీగా పాట పాడుతా ఉంటారు. హీరోయిన్ దగ్గరేమో మనీ ఉండదు పాట పాడదాం అనేసి. అంటే అయ్యో! నేను పోగొట్టేసాను అనేసి పాపం హీరోయిన్ చాలా బాధపడుతా ఉండేసరికి యాన్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. తన ప్లాన్ వర్క్ అయిందనేసి. ఇప్పుడు చీ వచ్చేలాగానే నిన్ను తిడతాడు చూడు అనేసి మనసులో అనుకుంటా ఉంటది. అదే టైంలో అక్కడికి మన హీరో వచ్చనమాట. ఆ బ్రాస్లెట్‌ని 100,000,000కి పాట పాడుంటారు. సో, అందరూ షాక్ అవి చూస్తా ఉంటారనమాట. ఇప్పుడు అయిపోయింది మిన్ను చీ చేతిలో అనేసి యాన్ అది గనుక సంతోషపడిపోతా ఉండేసరికి హీరోయిన్ ఏడుస్తా ఉంటదనమాట. హీరో వచ్చి ఎందుకు ఏడుస్తున్నావంటే, సారీ అండి నేను బ్రాస్లెట్‌ని పోగొట్టాను అనేసి అంటా ఉంటే, దానికి హీరో అనమాట ఏం పర్వాలేదు అనేసి అంటా ఉంటే, ఈ లోపల యాన్ అంటది, అదేంటి మిస్టర్ చీ అలా అంటారు? మీ వంశపారంపర్యంగా వస్తున్న బ్రాస్లెట్ తను పోగొట్టింది అంటే మీకు కోపం రావడం లేదనేసి అంటా ఉంటే, దానికి హీరో అంటాడు, ఎందుకు కోపం రావాలి? అది నా వైఫ్‌దే కదా! నా వైఫ్ వచ్చేసి తను ఏం చేసినా కానీ మా ఇంట్లో ఓకే మాకు. తను చేసిందే రైటు, తను పెట్టిందే రూలు ఏమనుకుంటున్నారు అనేసి హీరో అంటా ఉంటాడు. ఈ లోపల అత్తయ్య గారు ఆ మాటలని విన్నానమాట దూరం నుంచి. నా కొడుకు నిజంగానే ప్రేమలో పడిపోయి నా కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అనేసి మనసులో అనుకుంటా ఉంటది. ఈ లోపల యాన షాక్ అవుతదనమాట. అదేంటి మీరు తన మీద కోపడరా అంటే, ఎందుకు కోపడాలి? నా వైఫ్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఇప్పుడు ఆ బ్రాస్లెట్ గురించి నేను నా వైఫ్‌ని తప్పుపడతానని మీరు అనుకుంటున్నారా? నా ఫ్యామిలీ బ్రాస్లెట్ మీలో కొని హక్కు ఎవరికైనా ఉందా? అయినా సరే నిజమేంటన్నది నేను ఇప్పుడు నిరూపిస్తాననేసి ఇందాక యాన్ అనమాట హీరోయిన్ చేతి నుంచి బ్రాస్లెట్ తీసేసింది కదా! సో, బలవంతంగా తీసి ఇచ్చేసి ఉంటది కదా! సో, అదంతా అనమాట హీరో ప్లే చేపిస్తా ఉంటాడనమాట సీసీ ఫుటేజ్‌లోది. దానికి యాన్ అనమాట లేదు నేను చేపించలేదు గట్టా తనే ఇష్టపూర్వకంగా ఇచ్చిందనేసి చెప్తా ఉండే టైంలో యాన్ వాళ్ళ తాతయ్య వచ్చానమాట. యాన్‌ని గట్టిగా కొట్టేసి ఉంటాడనమాట. కొట్టేసి నీకు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అది గనక తన యొక్క షేర్స్ అన్నీ మన కంపెనీ నుంచి తీసేసుకున్నప్పుడు మన పరిస్థితి ఏం కావాలంటే తాతయ్య అనేసి అంటా ఉంటే నోరు మూయి నువ్వు అనేసి తన కాళ్ళ మీద పడిపిచ్చనమాట హీరోయిన్‌కి సారీ చెప్పిస్తా ఉంటాడు. ఈ లోపల హీరో అయితే గనక నేను ఉండగా నీకు ఏమి కానివ్వను అనేసి హీరో అయితే గనక హీరోయిన్ చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరోయిన్‌కి ప్రపోజ్ చేద్దామనేసి మంచి రింగ్ అయితే గనక సెలెక్ట్ చేస్తా ఉంటాడనమాట. అలాగా ఒక డైమండ్ రింగ్ అయితే గనక సెలెక్ట్ చేస్తుంటాడు. ఒక బొకే కూడా తీసుకొని ఉంటాడనమాట. అసిస్టెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరోయిన్ దగ్గరికి వచ్చేసి బొకే ఇచ్చనమాట. నీకు ఒక విషయం చెప్పాలంటే ఏమైంది? ఏం చెప్పాలి చెప్పండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అయితే గనక మోకాళ్ళ మీద కూర్చొననమాట. విల్ యూ మ్యారీ మీ అనేసి ప్రపోజ్ చేస్తుంటాడు. దానికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయితే గనక హీరోకి రింగ్ పెట్టమనేసి చెయ్యిచ్చుంటదనమాట. హీరో కూడా రింగ్ పెట్టేసి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరో అండ్ హీరోయిన్ అనమాట వెడ్డింగ్. సో, హీరోయిన్ అయితే గనక చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యి వస్తా ఉంటది. హీరో కూడా అనమాట హీరోయిన్ దగ్గరకంట వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. సో, అక్కడుండే ఆవిడ అడుగుతా ఉంటది, "ఈ మ్యారేజ్ మీ ఇద్దరికి ఇష్టమేనా?" అనేసి అడుగుతా ఉంటే దానికి హీరో అండ్ హీరోయిన్ కూడా ఓకే చెప్పుంటారు. హీరో అయితే గనక నిన్ను నేను లైఫ్ లాంగ్ కంటికి రెప్పలాగా చూసుకుంటా అనేసి ప్రామిస్ చేశాననమాట. ఎమోషనల్ అవి ఏడుస్తా ఉంటాడు. హీరోయిన్ ఎందుకండి మీరు అలా ఏడుస్తున్నారంటే, ఇది ఏడుపు కాదు ఆనంద బాష్పాలు అనేసి హీరో అంటా ఉంటాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నేను చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను అనేసి హీరోయిన్ కూడా చెప్పుంటది. అలా హగ్ చేసుకొని వీళ్ళిద్దరికి ఇలా కిస్ చేసుకుంటారు. ఇక్కడైతే ఈ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అది కనుక డైలీ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.